మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ముసలోళ్ళకి 4000 అన్నాడు వచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీలు అన్నాడు వచ్చినాయా? స్కూటీలు రాలే గాని కాంగ్రెస్ వాళ్ళ లూటీ చాలు అయింది. హైదరాబాద్ ను యూటీ చేస్తామనే ఆలోచన కూడా చాలా అయింది. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, పార్లమెంట్ లో ఎందుకు ఉండాలి గులాబీ జెండా, ఎందుకు ఉండాలి కొట్లాటోడంటే గల్లవట్టి అడుగుతూనే పనులైతాయి. అడుగందే అమ్మ కూడా బువ్వ పెట్టది అంటారు. మరి కేంద్రంలో ఉన్నదేమో సవతి తల్లి. ఆ సవతి తల్లిని చక్కగా చేయాలంటే ఇటువంటి మొగోడు ఉండాలి, వినోదన్న లాంటి మొనగాడు ఉండాలి. బండి సంజయ్ 5 ఏళ్లలో పీకిందేంది? అమిత్ షా గాని చెప్పులు మోసుడు తప్ప పీకిందేంది వీడు? 5 ఏళ్లలో అమిత్ షా చెప్పులు తీసుకొని నెత్తి మీద పెట్టుకున్నాడు తప్ప పీకిందేమని ఉన్నదా? బుడ్డ పైస పని చేయలే, ఒక్క ఊళ్ళో ముఖం చూపెట్టలే, ఒక మండలానికి రాలే. ఏమనంటే రాముడు దేవుడు. మాకు కూడా ఉన్నది భక్తి ఉన్నది కాబట్టే నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు చెప్పాలన్నా. ఏమలాడ రాజన్న ఎప్పుడు పుట్టిండు? ఇల్లందకుంటల రాముడు ఎప్పుడు పుట్టిండు? కొండగట్టు అంజన్ ఎప్పుడు పుట్టిండు? తిరుపతి వెంకన్న ఎప్పుడు పుట్టిండు? మరి బీజేపీ ఎప్పుడు పుట్టింది? దేవుళ్ళేమో వేల లక్షల సంవత్సరాల కింద పుట్టిరు. బీజేపీ అయిన బోడముండ పార్టీ 40 ఏళ్ల కింద పుట్టింది. ఇక వీళ్ళు ఎట్లా మాట్లాడతారంటే, మేము వచ్చినాకనే దేవుడు వచ్చిండు, మేము వచ్చినాకనే మీకు బొట్టు పెట్టు నేర్పించినాం, మేము వచ్చినాకనే మీకు పండుగలు చేసుకుని నేర్పించినాం, మేము వచ్చినాకనే మీరంతా బోనాలు ఎత్తుకుని నేర్పించినాం, మేము ఉన్నాం కాబట్టి దేవుడు బాగున్నాడు. వీళ్ళు వచ్చినా దేవునికి ఏం కాదు. వీళ్ళు పుట్టక ముందు దేవుడు మంచిగానే ఉన్నాడు. బీజేపీని బొందబెట్టినాక కూడా దేవునికి ఏం కాదు, దేవునికి ఏం నష్టం రాదు. దయచేసి దండం పెట్టి నేను మీకు చేసే విజ్ఞప్తి ఒకటే, 5 ఏళ్లు గాలి తిరుగుకుంటే గాలి ముచ్చట్లు మాట్లాడిన అవులగాళ్ళు మనకు అవసరం లేదు. మన కోసం, మన హుజురాబాద్ కోసం, మన కరీంనగర్ రైతన్న కోసం, మన కమలాపూర్ నేతన్న కోసం, మన హుజురాబాద్ వ్యాపారస్తుల కోసం మాట్లాడే ఒక మునగాడు ఎంపీ కావాలి. ఆయన మన వినోద్ కుమార్ గారు. రేపటి రోజున మీరు అవకాశం ఇస్తే పార్లమెంట్ లో కరీంనగర్ తరపున గట్టిగా గొంతున పెట్టి అక్కడ కేంద్రం నుంచి నిధులు రాబట్టే సత్తా ఉన్న నాయకుడు. ఇక్కడ మంచి ఎమ్మెల్యే ఉన్నాడు, మంచి ఎంపీ కూడా. ఒక జోడీదారు దొరికితే ఇద్దరు కలిసి హుజురాబాద్ ను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటది. దయచేసి నేను మీకు చేసే విజ్ఞప్తి, అనవసరంగా ఆగం కాకుర్రి. మతం పేరు మీద, దేవుని పేరు మీద మ్యాజిక్లు చేస్తే దానికి ఆగం కాకుర్రి. ముఖ్యంగా మా ఆడబిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 400 సిలిండరు 1200 అయింది మోడీ వచ్చినాక. అన్ని పిరం చేసిండు నరేంద్ర మోడీ. పప్పు పిరం, ఉప్పు పిరం, చింతపండు పిరం, నూనె పిరం. ఎందుకంటే అన్నిటి మీద, పెట్రోల్ మీద, డీజిల్ మీద 34% పన్నులేసి ప్రపంచం మొత్తంలో చమురు ధరలు తగ్గినా, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గినా మన దగ్గర పెరిగేందుకు కారణమైనోడు నరేంద్ర మోడీ. మరి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే తప్పకుండా అన్ని కూరగాయల ధరలు కూడా పెరుగుతాయి. అందువల్లనే పెరిగినాయి. దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఎటు ఆలోచన చేయకుండ్రి. కారు గుర్తు 3వ నెంబర్ మీద ఉన్నది బ్యాలెట్ మీద. ఎల్లుండి పోలింగ్ లో 3వ నెంబర్ మీద బోయిన్పల్లి వినోద్ కుమార్ గారి కారు గుర్తున్నది. కారు గుర్తు కోటేసి గెలిపించండి అని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ ఒక్క మాట అడుగుతా, నిజాయితీగా సమాధానం చెప్పండి. నిజాయితీగా, నా కోసం చెప్పకూడదు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునేటోళ్ళు శైలావట్టు పక్కన గట్టిగా లేవట్టు చేయంటే మొండి చేయగలదు. పిడికిలి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండనా? పక్కానా? సరే, మీకు ఒక చిన్న ఉపాయం చెప్తిగా. 10-12 ఎంపీలు గెలిపిండ్రి, 6 నెలల్లో తిరిగి కేసీఆర్ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. మీరు ఎక్కువ ఆలోచన చేయకుర్రి, ఎక్కువ ఆగం కాకుర్రి. మీరు కారు గుర్తు కోటేయండి, తిరిగి 6 నెలల్లో కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. అందుకే ఆగమాగం కాకుండా, ఏం టెన్షన్ పడకుండా ఎల్లుండి మంచిగా పొద్దున పూట సలెట్ పూట వండ్రి 7 నుంచి 9 లోపల, సాయంత్రం 4 నుంచి 6 గంటల లోపల కారు గుర్తు గట్టిగా ఒత్తి. ఇంకొకటి, బీజేపీ లంగలు వాళ్ళు కారు గుర్తు మీద ఒత్తినాక చిన్న చిట్టి కూడా ఇస్తారు, అది తీసుకోవాలి. లేకపోతే మనం ఒక దిక్కు ఒత్తితే ఇంకో దిక్కోడే ప్రమాదం కూడా ఉందట. అది ఒత్తినాక ఆ చిట్టి కూడా తీసుకోవాలి. ఆ స్లిప్ వాళ్ళని అడగాలి, నేను ఎటు ఓటేసినో నా కాగితం నాకి అని అడిగితే కాగితం ఇస్తారు. లేకపోతే ముందే లంగలు వాళ్ళు ఎటు వచ్చినా వాళ్ళకు పోయేటట్టు చూసుకునే తెలివితేటలు, సాగు తెలివితేటలు కూడా వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి కంపల్సరీ అది ఒత్తినాక అడగాలి. ఆ కాగితం ఈ తమ్మి నేను ఒటేటేసినో నాకు కావాలని అడుగుతారా లేదా? అడుగుర్రి, యాది మర్చిపోకుర్రి. వాడగోడు వీడోగోడు అలా పోయినాక బూతులు ఆగం చేసినా మీరు ఆగం కాకుర్రి. నా కాగితం నాకి అని గట్టిగా అడిగి
తీసుకొని రండి. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, బోయిన్పల్లి వినోద్ కుమార్ గారి కారు గుర్తుకే. థ్యాంక్ యూ. నాకు ఇంకా చెన్నూరు పోయేది ఉన్నది, హైదరాబాద్.